బయట బయట ఎవరో నా గురించి ఇట్లా అట్లా అని ప్రచారాలు చేస్తున్నారంటే దాంట్లో రెండు కోణాలు ఉండొచ్చు. ఇంతకుముందు చెప్తే కదా, స్వామీజీలను బ్లేమ్ చేయని కూడా ఒక గ్యాంగ్ తయారైంది. ఎట్లయితే ఓని వడగొట్టలోడు ఫేమ్ అయిపోతున్నాడు, అందరు పోతున్నారు, ఓని ఎట్లా ముంచాలి, ఓని ఎట్లా ముంచాలి, ఓని ఎట్లా డౌన్ చేయాలి, ఎట్లా డౌన్ చేయాలనే కదా ఇప్పుడు. బయట సమాజంలో జనాలు నా గురించి ఏమైనా తప్పు చెప్పినా, ఏమైనా నెగిటివ్ గా చెప్పినా మీరు బాధపడకండి. ఎందుకు ఎందుకు బాధపడకూడదు అంటున్నానంటే, వాళ్ళు ఏ కోణంలో అంటున్నారు, ఏ తప్పు చూసి అంటున్నారు, వాళ్ళకి ఏం అర్థమైపోయిందో మీరు కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు ఒకవేళ తప్పే చెప్తున్నారా ఒప్పే చెప్తున్నారా అది నిర్ధారణ కావాలంటే ఆయన నాతో పట్టుకురావాలి. ఇప్పుడు మీరేదో మా స్వామిని ఇట్లాంటావా అట్లాంటావా అని కూడా ఆస్కారం లేదాడా. ఆయన నా ముందుకు తీసుకురావాలి. ఆయన నన్ను కూర్చునబెట్టి మాట్లాడుతుంటే మీరు పక్క మీద తినాలి. ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీ ఉందంటే నన్ను మర్చిపోవాలి. నేను చెప్పిన దాంట్లో క్లారిటీ ఉందంటే 4 బలియలే. ధనాధన అట్లాగా సెమీ కాలం అవుతుంది అది.